హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదన్ వరల్డ్. సో ఇది ఎంసెట్ ప్రిపరేషన్కి అయితే ఇంపార్టెంట్ వీడియో అయితే నేనైతే చెప్తాను. సో లాస్ట్ మినిట్లో ఎంసెట్ రేర్ ఎగ్జామ్ మనకంటే 18 నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి సో ఈ రోజు వీడియోలో మనకైతే ఒక 5 to 6 మార్క్స్ తెప్పించేటట్టయితే ఒక చిన్న వీడియో ఒక 20 మినిట్స్లోనే మీకు ఒక 5 to 6 మార్క్స్ తెలుసుకునే టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఈ రోజు అయితే మీకు చెప్తాను. సో నేను చెప్పిన ఇంపార్టెంట్ చాప్టర్స్ ప్రిపేర్ అయ్యి ఫార్ములా చూసుకున్నంతే చాలు మీకు 5 to 6 మార్క్స్ దగ్గరగా వస్తాయి. నేను ఇంతకుముందు చెప్పిన లెసన్స్ అవి ఒకసారి చూసుకుంటే దగ్గర మీకు నా ఛానల్ నుంచి మీకు అయితే 10 మార్క్స్ అయితే పక్కా వస్తాయి. సో ఇంక మనం ల్యాగ్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ నేను ఈ రోజు మీకు ఫిజిక్స్ ఒకటి చాప్టర్, కెమిస్ట్రీ ఒక చాప్టర్ అయితే మీకు చెప్పాను. సో ఈరోజు మ్యాథ్స్లో ఒక 2 to 3 మార్క్స్ వచ్చే లెసన్ మీద ఈరోజు కవర్ చేసేద్దాం. మ్యాథ్స్ మీద ఈరోజు అయితే టాపిక్ ఉంది. సో ఫస్ట్ మీరు ఇంపార్టెంట్ ఫార్ములాస్ చూసుకునేటట్టయితే ఫస్ట్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్, ఐ మీన్ స్టాటిస్టిక్స్, మెజర్ ఆఫ్ డిస్పర్షన్ అనే టాపిక్. మెజర్ ఆఫ్ డిస్పర్షన్ అంటే స్టాటిస్టిక్స్ టాపిక్. సో ఇందులో మీకైతే 3 ఫార్ములాస్ ఉంటాయి. ఆ 3 ఫార్ములాస్ 3 కాదు 3 ఫార్ములాస్ ఉంటాయి. ఆ 3 ఫార్ములాస్ తెలుసుకుంటే చాలు. ఇందులో మీకు ఫస్ట్ తెలుసుకోవాల్సింది మీన్, మీడియం అండ్ మోడ్. మీన్ గురించి అందరికి తెలిసిందే. మీన్ అంటే యావరేజ్ టోటల్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే 1 2 3 అని ఒక 3 నెంబర్స్ దీనికి మీన్ కట్టుకున్నారు అనుకోండి, 1 + 2 + 3/3 అని రాసేస్తాం. అలాగే మీడియన్ అంటే మిడిల్ వర్స్ట్ వాల్యూ. ఇటు అటు క్యాన్సల్ అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో పెట్టేసి లాస్ట్ ఫస్ట్ నెంబర్ స్కాన్ చేసి మధ్యలో ఏ నెంబర్ కనబడితే ఆ నెంబర్ అక్కడ రాసేస్తాం. మోడ్ అంటే హైయెస్ట్ రిపీటెడ్ నెంబర్. అంటే ఇక్కడ 2 అని ఎక్స్ట్రా రాసుకున్నాం అనుకోండి, మీ మోడ్ కూడా 2 అయింది. సో ఇది మీన్, మీడియన్, మోడ్. ఇదంతా చిన్నపిల్లల టాపిక్. ఇది మీకు ఇంతకు ముందే తెలుసుకొని ఉంటారు ఈ టాపిక్. మీన్, మీడియన్, మోడ్. కాకపోతే మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ లో మనకి తెలియాల్సింది మీన్ డీవియేషన్ అన్న టాపిక్ ఉండిద్ది. సో ఇది వచ్చేసి మీకు అయితే చూపిస్తాను. మీన్ డీవియేషన్ అండ్ మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్, మీన్ డీవియేషన్ అబౌట్ మోడ్ అనే టాపిక్స్ ఉంటాయి. ఈ టాపిక్స్ అయితే మీకు చాలా ఇంపార్టెంట్. వాటి మీద ఈసారి అయితే ఎంసెట్లో బిట్ అయితే పడిద్ది అనేది నేను అనుకుంటున్నాను. సో డీవియేషన్, అసలు డీవియేషన్ అంటే ఏంటో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాము. సో మనం 1 3 5 7 8 9 10 మనం 10 నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి. సో 6 అనే ఒక నెంబర్ తీసుకున్నాం అంటే ఎక్స్ బార్ లాగా. ఈ 6 అనే నెంబర్కి ఇవి ఎంత డీవియేట్ అయినాయి అన్నదాన్ని మనం డీవియేషన్ అంటాం అనమాట. అంటే 6 - 1, ఐ మీన్ 1 - 6 ఇలా తీసుకోవాలన్నమాట. డీవియేషన్ అంటే ఎంత 1 6 ఎంత డీవియేట్ అయింది, -5. 3 6కి ఎంత డీవియేట్ అయింది, -3. 7 6కి ఎంత డీవియేట్ అయింది, 1 పాజిటివ్ నెంబర్. నెక్స్ట్ 8 6కి ఎంత డీవియేట్ అయింది, 2. 9 6కి ఎంత డీవియేట్ అయింది, 3 4. అలాగా ఇది ఏంటంటే మీ డీవియేషన్ అబౌట్ 6 అనమాట. మీన్ డీవియేషన్ అబౌట్ అండ్ కొత్త డీవియేషన్ విత్ రెస్పెక్ట్ టు 6 అనమాట. అలాగే మనకి డీవియేషన్ అబౌట్ మీన్ అని, డీవియేషన్ అబౌట్ మీడియన్ అని 2 ఉంటాయి. అంటే సింపుల్ ఏం లేదు. దీని ఎక్స్ బార్ 6 మనం ఎక్స్ బార్ అనుకున్నాం అనుకోండి. ఇవన్నీ ఈ మనం 1 2 3 తీసుకున్నాం చూస్తారా, అవన్నీ x1లు x2లు అప్ టు 7 xn దాకా ఉంటాయి. అవి అలాగా ఆ ఫార్ములా నోటేషన్ ఎలా ఉంటుంది అంటే దేనికైతే డీవియేషన్ కనుక్కోమంటారు దాన్ని ఎక్స్ బార్ అంటారు. మిగతా వాటిని x1 x2 x3 అప్ టు 7 xn వరకు ఉంటాయి. సో అది ఆ ఫార్ములాకి డీవియేషన్ అంటే దాని నోటేషన్స్. సో మన ఫార్ములాస్ అయితే చూసుకుందాం చాలు. ఆ ఫార్ములాస్ 3 ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ ఒక్కటి తీసుకొని మీరైతే ఒక బిట్ అయితే సాల్వ్ చేసేయచ్చు సింపుల్గా. డీవియేషన్ అంటే మీకు అర్థమైంది కదా. ఒక నెంబర్కి ఎక్స్ బార్కి ఎక్స్ అనే నెంబర్ ఎంత డీవియేట్ అయి ఉన్న దానికి మన నెగిటివ్ వాల్యూస్ వచ్చాయి. మన నెగిటివ్ వాల్యూస్ తీసుకోవాలంటే మన ఫార్ములాలో ఇప్పుడు ఫార్ములా రాస్తా చూడండి. మీన్ డీవియేషన్ ఈ ఒక టేబుల్ గీస్తే ఆ టేబుల్లో మీకు ఆ ఫార్ములా ఇచ్చేస్తాను. ఆ ఫార్ములా నేర్చుకుంటే ఎంఓడిలో మనం ఒక బిట్ అయితే పక్క కొట్టేయచ్చు. మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ కింద చూసుకుందాం అనుకోండి. MD is equal to 1/n into sigma I is equal to 1 to n of x1 minus x bar. ఇక్కడ మనం మాడ్యులస్ పెట్టు, ఎందుకంటే ఇందాక మనకి నెగిటివ్ సైన్స్ వచ్చారు చూసారా, ఆ నెగిటివ్ సైన్స్ ఇక్కడ పాజిటివ్ సైన్స్ చేసేయచ్చు. అంటే ఇక్కడ n అంటే ఏంటంటే ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి అన్ని అబ్జర్వేషన్స్. అంటే ఇందాక మనకి ఎన్ని వచ్చాయి 1 2 3 4 5 అలా మనకు n నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి క్యాపిటల్ అనేది తీసుకుంటాం. ఇది ఇది x - x బార్ అంటే ఇందాక తీసుకున్నాం చూసారా 1 2 3, ఇక్కడ 6 తీసుకున్నాం. ఇదేమో x బార్ అయింది. ఏమో x1లు x2లు x3లు ఇక్కడ మీకు కనపడుతుందని అనుకుంటున్నా. x1 x2లు x3లు అవుతాయి. సో అలాగా అని ఎన్ని నెంబర్స్ ఇస్తే అన్ని నెంబర్స్ యాడ్ చేసి అవి ఎన్ని ఉన్నాయి అది బై ఎన్ రాయడమే, అంతే సింపుల్. ఇదేంటిది మీన్ డీవియేషన్ అబౌట్ మీన్. నెక్స్ట్ మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ అని ఇంకోటి ఉంటుంది, సింపుల్.
సేమ్ ఐపీ మెథడ్ ఎలా ఉంటుందో ఎంసెట్లో అలాగే వేస్తాడు, అంతకు మించి దాటదు. మీరు అందులో గన్ షాట్లో వాటి అన్నింటిలో మీరు ప్రాక్టీస్ చేసే ఉంటారు. సో జస్ట్ వచ్చిన క్విక్ రివిజన్ అనమాట. I is equal to 1 to n f of xi minus m. ఇక్కడ ఏంటి m అంటే మీడియన్, ఇక్కడ n అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఇంకా f అంటే ఫ్రీక్వెన్సీ అని మీకు తెలిసిందే. నెక్స్ట్ ఇవి మీన్ డీవియేషన్ అబౌట్ మీన్, మీన్ డీవియేషన్ అబౌట్ మీడియం. ఈ రెండు ఫార్ములాలు చేసుకో, ఈ రెండు ఫార్ములా చదువుకొని వెళ్తే సరిపోయింది. సేమ్ సిమిలర్ ఫార్ములాస్, ఇక్కడ ఎక్స్ బార్ పెడితే ఇక్కడ ఎం పెడతాం, మీడియన్ మైనస్ చేయడమే. ఇక్కడేమో ఎక్స్ బార్ అంటే ఇచ్చిన ఎక్స్ బార్ మనం దేనికి డీవియేషన్ కనుక్కోమంటాడో దానికి దాన్ని ఎక్స్ బార్ అంటారు. సో ఈ రెండు ఫార్ములాలు పెట్టుకుంటే మీకు 1 మార్క్ అయితే ఇక్కడ పక్క ఒకటి వచ్చేసింది. ఇది మీరు స్టాటిస్టిక్స్ లో ప్రిపేర్ అవ్వాల్సిన రెండు ఫార్ములాస్, అంతే, చాలు, సింపుల్. ఆ మీన్ అంటే ఏంటి, మోడ్ అంటే ఏంటి, మీడియన్ ఏంటి తెలిస్తే సరిపోద్ది. మీకు ఈజీ టాపిక్, ఈజీగా మోడ్ క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, సింపుల్గా పెట్టేసి వచ్చేయచ్చు, అంతకు మించి ఇంకోటి ఉండదు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనం నెక్స్ట్ చాప్టర్ ర్యాండమ్ వేరియబుల్స్. ర్యాండమ్ వేరియబుల్స్ ఈ టాపిక్ అయితే మీకు అంటే చాలా ఈజీగా ఉంటుంది. ర్యాండమ్ వేరియబుల్స్ అయితే ర్యాండమ్ వేరియబుల్స్ కనుక మనం అయితే చూసుకున్నట్టయితే ర్యాండమ్ వేరియబుల్స్తో కూడా మనకైతే 2 ఫార్ములాస్ ఉంటాయి. జస్ట్ ఇది ఒక క్విక్ రివిజన్గా తీసుకోండి. అంటే మీరు ఇప్పుడు ఈ వీడియో చూసారంటే మళ్ళీ మళ్ళీ ఆ చాప్టర్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదని నేను మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను. నెక్స్ట్ అంటే మీకు కొంచెం టైం సేవ్ అవుతుంది. మీకు రాని టాపిక్స్ ఏమైనా ఉంటే ఏదైతే మీరు చదువుకోవచ్చు విడిగా కూర్చొని. ర్యాండమ్ వేరియబుల్స్ మీకు ఐపీ మెథడ్, సేమ్ ఐపీ మెథడ్లో ఎలా అడుగుతాడు ఇక్కడ కూడా అలాగే అడుగుతాడు. ఇక్కడ మనం కన్సిడర్ చేసుకుంటే ఒక చిన్న క్వశ్చన్ చేద్దాము. 1 2 3 4 5 k 2k 3k 4k అండ్ 5k. ఇది మీకు ఐపీ క్వశ్చన్ టైపే ఉంటుంది. సో వీటికి ఫస్ట్ ఎలా కనుక్కోవాలి, కే వాల్యూ కనుక్కోవాలి. దీనికి కే వాల్యూ మీకు అయితే డైరెక్ట్గా వేసేస్తున్నాను, నాకైతే ఆన్సర్ తెలుసు కాబట్టి. ఎలాగో బుక్లో ఆల్రెడీ మనం చేసి ఉన్నాయి ఇవన్నీ. కేజీ కూడా 1/15 అనే ఆన్సర్ వచ్చింది. సో దీనికి మీన్ కనుక్కోమంటాడు. మీనింగ్ ఫార్ములా ఏంటిది, సిగ్మా xi p ఆఫ్ x is equal to xi. అంటే ఏం లేదు, 1ని కేతో, 2ని 2kతో, 3ని 3kతో మల్టిప్లై చేయడమే. k ప్లస్ 4k ప్లస్ 9k ప్లస్ 16k ప్లస్ 25. లాస్ట్లో కే వాల్యూస్ యాడ్ చేసి కే వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు అయితే మీన్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ దీంట్లో మీడియం అంటానండి, దీన్ని ఏమంటారు, వేరియన్స్. మీన్ అండ్ వేరియన్స్. ఇక్కడ ర్యాండమ్ వేరియబుల్స్ మనం వేరియన్స్ అంటాం. వేరియన్స్ అంటే ఏం లేదు, 1 ఇక్కడ పైన వాటిని స్క్వేర్ చేసి తర్వాత మల్టిప్లై చేయాలంటే ఇక్కడ 1 స్క్వేర్ ఇంటూ కే ప్లస్ 2 స్క్వేర్ ఇంటూ 2k ప్లస్ 3 స్క్వేర్ ఇంటూ 3k. అలాగా వీటిని అన్నిటిని యాడ్ చేసి మైనస్ మనకి మీన్ ఎంత వచ్చిందో ఆ మీన్ని మనం మైనస్ చేయాలి స్క్వేర్ చేసి. సో ఇది వేరియన్స్. ర్యాండమ్ వేరియబుల్స్లో ఇదే పక్క క్వశ్చన్ అయితే ఇదే అడుగుతాడు, ఏ షిఫ్ట్లో అయినా అడగచ్చు. ర్యాండమ్ వేరియబుల్స్లో మనం మీన్ వేరియన్స్ ఇది ఒక్కటి చూసుకుంటే చాలు. సేమ్ ఐపీ మెథడ్ ఎలా ఉంటుందో అలా చేసేయడమే. చాలా మంది ఇది అయితే వచ్చే ఉంటుంది. సో ఒకవేళ మర్చిపోయి ఉంటే ఇదైతే మీకు కొంచెం హెల్ప్ అవుతుంది. ఇక్కడ మీకు 1 మార్క్ వచ్చేసింది, 2 మార్క్స్ జస్ట్ క్విక్ రివిజన్గా తీసుకోండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మనకి ఇంపార్టెంట్ టాపిక్, ఈజీగా అయిపోయేది, పార్షియల్ ఫ్రాక్షన్స్. అసలు పార్షియల్ ఫ్రాక్షన్స్ ఇచ్చే క్వశ్చన్లో ఫస్ట్ ఆ క్వశ్చన్ ఇచ్చాడంటే దాన్ని స్ప్లిట్ చేయడంలో కొంతమంది తేడా చేస్తారు. ఆ స్ప్లిట్ చేయడం ఒకటి వచ్చిందంటే తర్వాత పార్షియల్ ఫ్రాక్షన్స్లో ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ, డి వాల్యూ కనుక్కోవడం చాలా అంటే చాలా ఈజీ. ఐపీలో చేసి మీకైతే బోర్ కొట్టేసి ఉంటుంది. సో కొంతమందికి ఆ స్ప్లిట్ చేసుకోవడం రాదు. ఒక్కొక్కసారి ఇస్తాడు వాడు స్ప్లిట్ చేసే, ఒక్కోసారి ఇవ్వకపోవచ్చు. అలా ఇవ్వలేని పరిస్థితిలో స్ప్లిట్ చేసుకోవడం రానప్పుడు మనం ఏం చేయాలో చూద్దాం. ఎలాగా ఒక గుర్తు పెట్టేసుకోవచ్చు అనమాట. అలా ఒక టేబుల్ ఇస్తాను నేను. ఏఎక్స్ ప్లస్ బి అనే ఫార్ములా ఉందనుకోండి ఇచ్చిన పార్షియల్ ఫ్రాక్షన్, దాన్ని ఎలా స్ప్లిట్ చేయాలంటే ఏ బై ఏఎక్స్ ప్లస్ బి. ఇక్కడ మీరు ఏ ప్లస్లో బి ప్లస్లో 1 ప్లస్లో అంటే ఎక్స్ ప్లస్ 2 అన్న దాన్ని ఎలా స్ప్లిట్ చేయాలి. సో ఏ ప్లస్లో బి ప్లస్లో ఒక వాల్యూ ఇచ్చుకోండి. అలా ఇచ్చి మీకు క్వశ్చన్ అయితే ఇస్తాడు. హోల్ పవర్ n అని ఉందనుకోండి, n హోల్ పవర్ n అని ఉంటే ఎన్నిసార్లు ఉంటే అన్నిసార్లు A1 A2 A3 అలా పెట్టుకోవాలి. ఏ ప్లేస్లో బి ప్లేస్లో మీరు వాల్యూ పెట్టుకోవాలి. స్మాల్ ఏ స్మాల్ బి ప్లేస్లో క్యాపిటల్ ఏ వాల్యూ మనం తర్వాత కనుక్కుంటాము సాల్వ్ చేసేటప్పుడు. ఏఎక్స్ ప్లస్ బి హోల్ స్క్వేర్ కూడా ఎన్ వాల్యూ 2 ఇచ్చాను అనుకోండి, 1 2 అలా అనమాట. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఈ ఫామ్లో ఉందనుకోండి, ప్లస్ బి బై
ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. సో కనబడుతుంది అనుకుంటున్నాను. అది థర్డ్ ఫార్ములా. నెక్స్ట్ ఒకవేళ ఇచ్చిన ఫార్ములా ఇలా ఉందనుకోండి, ax1 ప్లస్ b1 బై ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఇక్కడ రాసేస్తారు అప్ టు సో ఆన్ n టర్మ్స్ అనమాట. అండ్ ఇక్కడ 1 ప్లస్ n పెట్టుకోవడమే. సో అలా ఇచ్చిన పార్షియల్ ఫ్రాక్షన్స్ ని ఎలా స్ప్లిట్ చేయాలో మీకు అయితే వచ్చి ఉండాలి ఫస్ట్. ఒకవేళ వాడు ఇచ్చేటట్టయితే వెళ్ళను గుడ్. ఇక ఒకవేళ ఇవ్వలేదు అనుకోండి, ఏ విధంగా స్ప్లిట్ చేయాలనేది మీరైతే నేర్చుకోవాలి ఉంటుంది. సో ఈ విధంగా స్ప్లిట్ చేసుకోవాలి. ఇచ్చిన పార్షియల్ ఫ్రాక్షన్స్ టైప్ ఇలా ఉంటాయి. మాక్సిమం 1 2 3 4 టైప్స్ ఉంటాయి. ఈ 4 టైప్స్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తే సరిపోద్ది. లాస్ట్ క్విక్ రివిజన్ అనమాట ఇదంతే. ఇక్కడతో మీకు 3 మార్క్స్ అయితే వచ్చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనం కెమిస్ట్రీలో ఈజీగా ప్రిపేర్ అయ్యే టాపిక్స్ ఏముంటాయి చూద్దాం. ఆ టాపిక్స్ మీకు కావాలంటే కింద వీడియో లింక్లో అసలు ఏం చదవాలో ఆ టాపిక్స్ అయితే ఒక సపరేట్ వీడియో నేను ఒకసారి నా నోట్స్ నుంచి స్క్రీన్ షాట్ తీసి పెట్టి ఒక వీడియో పెడతాను. ఆ వీడియో లింక్ కింద అయితే మీకు ఇస్తాను. సో అసలు ఏం టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలంటే ఈజీగా ఇంకో 2 చాప్టర్స్ అంటే చదివితే వస్తాయి అన్న టాపిక్స్ ఏంటంటే, ఫస్ట్ పాలిమర్స్ లో మనం ఏమేమి చూసుకోవాలంటే, ఆ ఇచ్చిన కాంపౌండ్స్ కొన్ని పాలిమర్స్ కాంపౌండ్స్ నైలాన్ 6 అన్నాడు అనుకోండి, దాని మోనోపాలిమర్ అలాగా అడుగుతూ ఉంటాడు, మ్యాచింగ్ లో ఇస్తాడు. మాక్సిమం పాలిమర్స్ లో నుంచి మ్యాచింగ్ క్వశ్చన్ మీద పడుతుంది. ఎందుకంటే నేను చాలా టెస్టులు రాసిన వాటిలో మాక్సిమం మ్యాచింగ్ క్వశ్చన్ ఇచ్చాడు. నైలాన్ 6 అలాగా కొన్ని పాలిమర్స్ ఇచ్చి వాటికి సూటబుల్ స్ట్రక్చర్స్ ఏంటో ఉంటాయి, ఆ స్ట్రక్చర్స్ ఏంటో రాయమంటాడు. ఆ స్ట్రక్చర్స్ కి మనం మ్యాచ్ చేయాలన్నమాట. ఆ స్ట్రక్చర్స్, ఆ పాలిమర్ నేమ్స్ అవన్నీ ఒకసారి నేను ఒక నోట్స్ లో రాసి మీకు అయితే ఒక వీడియో తయారు చేసి అయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చేస్తాను. సో కెమిస్ట్రీలో అయితే మీరు ప్రిపేర్ అవ్వాల్సింది జస్ట్ ఒక చూస్తే వచ్చేసేటట్టు ఉండే చాప్టర్స్ ఇవి పాలిమర్స్. నెక్స్ట్ మీరు ప్రిపేర్ అయ్యేటట్టయితే బయోమాలిక్యూల్స్ లో నుంచి మాక్సిమం 3 బిట్ అడుగుతాడు. బయోమాలిక్యూల్స్ లో మీరు ప్రిపేర్ అయితే ప్రోటీన్ స్ట్రక్చర్స్ అండ్ డిఎన్ఏ ఫార్ములాస్ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసరికి కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్. సో వీటిలో మీకు దాంట్లో మీకు ఏం అడుగుతాడు అంటే యాంటీబయాటిక్స్, ట్రాంకులైజర్స్, వాటికి డెఫినేషన్లు వద్దు, వాటికి ఎగ్జాంపుల్స్. ఈ చాప్టర్లో మెయిన్ ఎగ్జాంపుల్స్ ఒక్కటి చూసుకోండి. ఐపీలో మీరు ఆల్రెడీ చదివింది, ఆ ఐపీ ఒక గన్షాట్ బుక్ ఓపెన్ చేసిన మీకు దాంట్లో ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఆ ఎగ్జాంపుల్స్ నుంచే మాక్సిమం క్వశ్చన్ పడిద్ది కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్. ఇక్కడతో మీకు అయితే ఒక 3 మార్క్స్ వచ్చేస్తాయి. సింపుల్గా 5 to 6 మార్క్స్ అయితే అందులో 3 చాప్టర్స్ ఫార్ములాస్ చెప్పి ఆ ఫార్ములాస్ చూసుకొని ఈ 3 చాప్టర్స్ ప్రిపేర్ అయ్యారనుకోండి, మీకు ఇక్కడ ఈ వీడియోతో 6 మార్క్స్ వచ్చేసి. సో ఇది గైస్, ఈ పాలిమర్స్, బయోమాలిక్యూల్స్ అండ్ కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ మీకైతే నోట్స్ నేను తీసి కింద కామెంట్ సెక్షన్లో ఒక సపరేట్ వీడియో పెడతాను. అంటే ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదు. మీకు ఎగ్జాంపుల్స్ ఎక్కడ దొరకకపోతే ఆ వీడియో ఓపెన్ చేసి అయితే చూడండి, కింద కామెంట్ సెక్షన్ లింక్ అయితే ఉండిద్ది. నేను ఆ వీడియో ఇప్పుడు మీకు చేసి పెడతాను. సో ఇది గైస్ ఈరోజు వీడియో. సో రేపు 18th ఎగ్జామ్ రాసే వాళ్ళకి అందరికీ ఆల్ ది బెస్ట్. సో థ్యాంక్ యూ.